మీకు చెప్పేసి ఒక్క నిమిషం నేను రోజు ప్రే చేస్తాను. 4 నెలలు అయింది మన ప్రభుత్వం పోయి అప్పుడు 4 గంటలు తెలియదు ఎందుకు పోయింది ప్రభుత్వం అని ఆలోచన పెడుతుంది. కొట్టుకుంటూ డగడగా కొట్టుకుంటుంది. కేసీఆర్ ఇన్ని పనిచేసి రైతులు రాజులు చేస్తాన ఎన్నో పార్టీలు ఏనాడు కూడా రైతులు పట్టించుకోలే పార్టీ. ఇలా రైతుల కోసం పుట్టిలో ఉన్నట్టు కేసీఆర్ కదా 24 గంటలు కరెంటు తీసుకొచ్చి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి సాగర్ పొలాల్లో నీళ్ళు ఎక్కడ కాంతం పడుతున్నట్టు నీళ్ళు ఇచ్చిన వ్యక్తిని ఎంత ఓడిపోయింది అన్నది నాకు నిజంగా చెప్తున్నాను. నమ్మకం బట్టి ఉపన్యాసం ఇష్టం చెప్తారనేది ఆ బాధ ఎక్కువైంది. అప్పటి నుంచి నా నుంచి వస్తలేడు కానీ ఎక్కువ ఎందుకు ఏమవుతున్నది ప్రజలు మీకు ఎట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పినప్పుడు మొదలపడుతుంది. మీ అందరికీ కూడా మొదలు ఒకటి హృదయం మీద చేసేసుకోండి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి మనందరం కూడా 3 సార్లు 4 సార్లు 5 సార్లు ఓట్లు వేసుకోలేదు. మనం 2 సార్లు మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వాలు చేసుకున్నాం. అంతకున్న ప్రభుత్వాలు ఏం చేసింది? ఇలా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి ఏం తప్పు చేశాడు అదొక్కటి ఆలోచన. ఇవన్నీ తెచ్చుడు తప్ప నేను తప్పు చేసిన సార్ రైతు బంధు ఇచ్చేది లేకుండా మా కోసం కడుతుంటే బిత్తుల దగ్గర పోయి బిత్తులు తీసుకొచ్చుకుంటుంటే మా వస్తే బిత్తులు కట్టలేకపోతుంటే నేర్చిన మందు దుకాణాలపై మందు దుకాణాలు ఉద్దరు తెచ్చుకుంటుంటే అది వేసుకున్నాం మంచిదా? అవి ఏమి లేకుండా మనం పెట్టుబడి చేతులు పెట్టి బిడ్డ వ్యవసాయం చేసుకొని రైతులు ఉన్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అవకాశాలను ఎవరిని నమ్మేది లేదు. పోయిన తర్వాత మిగిలిన ఊరికి 10 మంది మిగిలిన వాళ్ళే మేలిమి రత్నాల్లాగా మన బాజిరెడ్డి అన్న గెలుపు కోసం తప్పకుండా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మరి 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ఏమో అబద్ధాల ఎంపీ అరవింద్ ఉన్నాడు. మరి అదే కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ పోతే ఎంపీ ఒకటి కాకపోతే ఒకటి నాకు ఇది కాకపోతే అది అనే రకంగా ఇవాళ మన ముందుకు వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ 3 అభ్యర్థులు మన అభ్యర్థి బాజిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క గుణం చూడొచ్చు. అరవింద్ గారు ఏం చెప్పారు? 5 రోజులలో బాండ్ పేపర్ రాసించి 5 రోజులలో పాస్పోర్ట్ తీసుకొస్తా అన్నారు. మరి పేరుకు మాత్రం మోడీ గారు మొన్న వచ్చినప్పుడు మాత్రం పాస్పోర్ట్ అనౌన్స్ చేసిన వచ్చినారు. ఎక్కడ కూడా నిజామాబాద్ పార్లమెంట్ లో మరి 7 నియోజకవర్గాలలో మరి ఎక్కడ ప్లేస్ ఐడెంటిఫై చేసిండ్రో ఎక్కడ బోర్డు పెట్టిండ్రో మరి చెప్పాలి. ఈయన అబద్ధమే అంటే మరి ఆయన కూడా మోడీ కూడా అబద్ధాలే చెప్పి వెళ్ళిపోయారు తప్ప ఎక్కడ కూడా పసుపోటు మరి ఎక్కడ కూడా నోచుకోలేదు. దానికి ధర పెరిగింది అని అంటే మన దగ్గర కూడా పసుపు రైతులు ఉంటారు. మరి తక్కువ పంట పండితే ఆటోమేటిక్గా ఎక్కువ రేటు వస్తుంది తప్ప ఈయన కూర్చింది ఏమి లేదు, ఈయన పెంచింది ఏమి లేదు. రైతు గారు ఎన్ని జూటా మాటలు ఎప్పుడు మన యొక్క రాయకల్ పట్టణానికి కానీ మండలానికి కానీ ₹1 తీసుకురాలేదు ఇప్పటి వరకు. మరి ఎవరికైనా గోసు వచ్చినా మరి ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా ఎప్పుడు కూడా ఇక్కడికి రాలేదు. కేవలం మతం పేరు మీద లేకపోతే శివాజీ విగ్రహాలు ఓపెన్ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది తప్ప మరి మనం భక్తులం కాదా? ఒకసారి మీరు ఆలోచించాలి. ఇవాళ యాదాద్రి మరో ఒక తిరుమలను కట్టినటువంటి మరి నాయకుడు మహాభక్తుడు మరి కేసీఆర్ కాదా? ఒకసారి ఆలోచించాలి. మనం రాజకీయం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద మన వంశీతలు పంపిస్తుండే మరి మనం కూడా ప్రచారం చేసుకొస్తుంది. కానీ అది కాదు. నిజమైనది కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న కేసీఆర్ గారికి ప్రజల యొక్క ప్రయోజనాలే తప్ప వేరే ఉండదు. అటువంటి నాయకుడు కేసీఆర్ గారు పంపించినటువంటి మన నాయకుడు బాజిరెడ్డి గారు నిజంగా కూడా మన సంజయ్ చెప్పినట్టుగా మరి ఆ బుల్లెట్ ను ఇక్కడ పెట్టినా కూడా అనగకుండా జరగకుండా కూడా మళ్ళీ తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణ అస్తిత్వం కోసం కేసీఆర్ గారి వెంట నడిచినటువంటి మన నాయకుడు మన గాలు పాడుకోవాల్సినటువంటి మన అస్తిత్వం మన ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గారు. ఎక్కడైనా కూడా చూస్తే కొన్ని అవినీతి అవకతవకలు జరుగుతాయని చూస్తూ ఉంటాం. కానీ బాజిరెడ్డి గారు చాలా మంచి నాయకుడు, మంచి విలక్షణమైన గుణమున్నటువంటి నాయకుడు, పారదర్శకంగా నడుపుతూ ఉంటాడు. అక్కడ ఉన్న నిజామాబాద్ వాళ్ళు చెప్తా ఉంటారు, కార్యకర్తలు వస్తూ ఉంటే బెడ్రూమ్ దాకా వదలట, పని మీద ఉన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టేది లేదు, లోపల దాకా వదలట. ఆపన్నాయి అప్లికేషన్లు పట్టుకొని అక్కడ దాకా వచ్చినా కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు పనిచేయడమే ధ్యేయంగా మరి పనిచేయడమే లక్ష్యంగా మరి పనిచేసినటువంటి నాయకుడు. కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా మరి ఆదుకునేటువంటి నాయకుడు మన బాజిరెడ్డి గారు. అయితే ఇదే మరి కాంగ్రెస్ నాయకుడు అయితే ఒక పదవి పోతే ఇంకో పదవి, ఇంకా ఎవరికి అవకాశం ఇచ్చేది లేదా పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నేను ముందప్పటి నుంచి చూస్తున్నా, ఆయననే ఎమ్మెల్యే ఉన్నాడు,
ఇంకొకరిని ఎదిగనిచ్చేది లేదు, ఆశ తగ్గేది లేదు. ఇదే లాస్ట్ అని అంటాడు, మళ్ళీ ఎంపీగా ముందుకు వస్తున్నాడు. మరి అభివృద్ధి రాయకల్ మనం బ్రహ్మాండంగా మున్సిపాలిటీ చేసుకుని అభివృద్ధిలో భాగస్వామ్యం ప్రియతమ నాయకులు కట్టమని మరి ఓడించినందుకు కారణం ఇలా కాంగ్రెస్ పార్టీ గంప గుత్తగా బీజేపీ కొడుతుంది. మెట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5,000 ఓట్లు రావా, జగిత్యాల 10,000 దాటా. ఇది ఎవరైనా కూడా చేసుకుంటారు. వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం, అభయహస్తం, ఇందిరమ్మ మేనిఫెస్టో, ఇందిరమ్మ ఇండ్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు కట్టించింది వాస్తవం, నాకు కూడా తెలుసు. జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఉన్నాడు చెప్పిన ఇందిరాగాంధీ కాలంలో పట్టా శ్రీరామూర్తిని ఇండ్ల మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక మళ్ళా పేరు చెప్తే నా సొంత పేరు పక్క పేరు అవసరం లేదు, మా ఊర్లో అక్కడ వచ్చి కూడా శిలాపలకాలు వేసి ఇల్లు కట్టిస్తే ఇప్పటికీ ఆ ఇల్లు ఉన్నాయి. శిలాపలకాలు నేను చూసిన, నేను బాగా చిన్నపిల్లని కాదు, తాతనైనా మండలాలు కూడా పుట్టింది. అప్పటికే చూస్తున్న రాజకీయాలు. మరి ఆ తర్వాత వీళ్ళు కట్టించిన ఇందిరా ఇళ్లలో మీ అందరికీ మళ్ళా చెప్తున్నా, అన్నిటి మీద అప్పుండే కుడుకోలోనో బ్యాంకులోనో ఉండే. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,900 కోట్ల రూపాయలు మాఫ్ చేసిండ్రు. ప్రతి ఇందిరా ఇంట్లో నువ్వు ఇప్పుడున్న నాయకులు అప్పుడప్పుడు ఎంత ఇందిరా ఇండ్లు ఇచ్చినామని ప్రతి ఇందిరా ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ జెండా కప్పుడు అందరికీ పొత్తులని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ తలుపులు గుంజుకపోకుండా బ్యాంకులు రాకుండా మనం రుణమాఫీ చేసాం, ఇది వాస్తవం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 74 లక్షల మంది రైతుల గుడ్డలను వారు విడిపోయారు. వారు రాకముందు ఎవరైనా చెరువులు తవ్వేరా చెప్పదు. రాయకల్ చెరువులు ఎవరైనా తట్టెడు మట్టి తీసిరా, ఒక్క చెరువులో 70,000 ట్రాక్టర్ల మట్టి తీసినాం మనం. బ్రహ్మాండంగా చెరువు నింపడానికి ఇప్పుడు వేదిక మీద ఎంపీలు 90 రూపాయలు అక్కడ చూపెట్టాం. ఆడికి నీళ్ళు బోర్ల పిల్లలు తీసుకుపోతున్నాం. ఇవాళ నేను ధైర్యంగా అడుగుతా, నేను ఒక్కసారి గెలిచిన ప్రభుత్వం 9.5 ఏళ్ళు ఉన్నది. ఏడు పడ్డాక చదువుకున్నాక 7-2 ఏళ్ళు పడుతుంది. ఓ 7-2 ఏళ్ళు కరోనాతో మిగిలింది అంటే 4 ఏళ్ళు అదే ఇక మిగిలింది అలా 5.5 ఏళ్ళు. 9.5 ఏళ్ళు పాలించాం మనం. 5.5 ఏళ్ళలో ఇవాళ మనం పెట్టినన్ని తూములు, మనం తవ్వినన్ని చెరువులు, మనం కట్టినన్ని చెక్ డ్యామ్లు ఎవరైనా కట్టించిన ఈ 30 ఏళ్ళలో అని చెప్పి ఇవాళ నేను సవాల్ ఇస్తున్నా జీవన్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళ కానీ. మీరు కూడా కూడా ఆనాడు రాయకల్ మండలంలో ఎన్ని పంటలు పడుతుండే, మీరు ఇంద్రమ్మ కాలంలో కాలువ తమేరు ఒప్పుకుండే, అందుకేం అనుమానం లేదు. ఇంద్రమ్మ కాలంలో ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు తెలుగుదేశం నుండి కాంగ్రెస్ లోకి వచ్చారు. వీళ్ళు కాంగ్రెస్ లోకి వచ్చినాక ఎన్ని కాలువలు తమేరు చెప్పాలి, ఎన్ని తూములు పెట్టిందో చెప్పాలి, ఎన్ని చెరువులు తమేరు చెప్పాలి, ఎన్ని నీళ్ళ ట్యాంకులు కట్టిందో అంతకంటే నీళ్ళ ట్యాంకులు ఈ తెలంగాణ రాష్ట్రానికి 7 నీళ్ళ కట్టిందో చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. వస్తాపూర్ తండకపోతారా, రాజధాని తండకపోతారా, బోర్లపల్లి తండకపోతామా, ఎక్కడంటే అక్కడ నీళ్ళ ట్యాంకులు కట్టినామని చెప్పి సందర్భంగా ధైర్యం వేస్తున్నాం. ఇవాళ చెరువు నింపుడు తోడు రాయకల్ బాయిలలో నీళ్లున్నాయి. రాయకల్ బాయిలలో నీళ్ళున్నాయి. 90 రూపాయల పోయినసారి టెంపుల్ చైర్మన్ ఉండే మీసాల భీమయ్యారు యాదవుడు నన్ను గుడికి పిలుస్తుంది వచ్చాడు. అరకి 90 రూపాయలు గుడికి పిలుస్తుంది వచ్చిందంటే ఆ లోపల ప్రయోగం వచ్చింది. పక్క పడితే కాలువ పోతుంది, అక్కడ తూము పెట్టలేదు, సరే నేను ఉండకపో నన్ను గుడికి రమ్మంటుండే. ఏం చెప్పి పిలిచి సార్ నేను 12 పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి జగ్త్యాల్, మురుట్ల ఈ ప్రాంతానికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి నా గురించి మా సంజయ్ గారు చాలా ఎక్కువ చెప్పిండొచ్చు నా గురించి. చాలా అంత పెద్ద ఎక్కువ మనిషి కాదు, చాలా ఇష్టం. నేను రాజకీయాల్లో కొన్ని విలువలు ఉండాలి, ఆ విలువల తగ్గట్టు వ్యవహరించే వ్యక్తి నేను. ఎందుకంటే రాజకీయాలు మనం చూస్తున్నాం. గతంలో వాళ్ళ మామగారు కానీ సుఖారావు గారు కానీ తర్వాత విద్యాసాగర్ అన్న కానీ మా విజయవాడ అన్న గారు కానీ మేము గత 10-30 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. గత రాజకీయాలు కంటే ఇప్పుడు రాజకీయాలు చూస్తున్నాం. ఇప్పుడు రాజకీయాలు ఏమిటంటే
చాలా మంది కమర్షియల్ అయిపోయింది. మాకేమిస్తాం నీకేమిస్తాం కార్యక్రమం లేదు. ఇవాళ దాన్ని దృష్టి పెట్టుకుని మా ముఖ్యమంత్రి కూడా అదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కమర్షియల్ అయిపోయారు. మరి పాతతరం నాయకుడు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మన నాయకుడు కేసీఆర్ గారు 14 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు. ఆయన తలుచుకున్నది గ్యారెంటీ చేసిన ఆయన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా మరి పదవి స్వీకారం చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి సమస్య, త్రాగునీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ ఇవన్నీ 6 నెలల్లో తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకుడు ఎట్లా ఉన్నారంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒకటి కూడా ఏంటంటే ప్రజలకు ముందే చెప్పిన సందేశం ఎలక్షన్ రాకుండా చెప్పాడు. ప్రజలు మోసపోతారు, నాయకులను మోసం చేస్తున్నారు. డైరెక్ట్గా చెప్పాడు. డైరెక్ట్ చెప్పినా మనం వెళ్ళలేదు. మోసపోతారు, మోసం చేస్తున్నారు మాట వెళ్ళలేదు. దానికి తగ్గట్టుగా మరి ఆ రోజు మన గత జరిగిన ఎలక్షన్లలో మరి ప్రజలకు అన్ని విధాలుగా చేసిన కేసీఆర్ గారు గతంలో 14 ఏళ్ళ క్రితం ఉన్నటువంటి 200 పెన్షన్ వాళ్ళు వచ్చిన తర్వాత 2000 చేసిండు. రైతాంగానికి మరి కరెంట్ గతంలో ఇచ్చిన 24 hours రాజశేఖర్ గారు ఉన్నప్పుడు అదే విషయం ఆయన మరి ఈయన సీఎం అయిన తర్వాత కేసీఆర్ సీఎం అయిన తర్వాత రైతు బంధు ఇచ్చిండు, రైతు 24 hours కరెంట్ ఇచ్చిండు, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. పండించిన ధాన్యాన్ని కూడా కళ్ళం దగ్గర వెళ్ళి కొనుగోలు చేసిన ఇంత సౌకర్యాలు ఏర్పరిచిన తర్వాత ప్రజలు ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ఓటు చేసిండ్రు అంటే మనం తప్పు చేసామని కాదు, ఉన్న వాళ్ళు ఏమో తప్పు చేయలేమా. తప్పు ఎక్కడ జరిగిందంటే ప్రజలకు రేవంత్ రెడ్డినే ఒక చూడాకు ఇచ్చిన వాగ్దానాలు చూసి ప్రజలు మోసపోయిన తప్ప వేరే. ఎందుకంటే కేసీఆర్ మంచోడే, అన్నీ ఇస్తున్నాం మనకు. మరి ఈ వ్యక్తి వచ్చి అంతకంటే 200 ఇస్తాంటాడు కదా, 2 సార్లు కేసీఆర్కి ఇస్తాను కదా ఓట్లు, ఒకసారి ఇవన్నీ ఇస్తాంటారు కాబట్టి ఇంకోసారి ఇస్తామని చెప్పారు. ఇంకోసారి వేస్తామని వేసింది కాబట్టి జనం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూస్తారు. రైతులు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, అదేవిధంగా వ్యాపారస్తులు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతి ఒక్కరు చుక్కలు చూస్తారు. కారణం ఏంటంటే